ప్రభుత్వం అందిస్తున్న వృద్ధాప్య, వితంతు, ఇతర సామాజిక పింఛన్ల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు గిరిజనం. పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి మండుటెండలో బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు, అధికారులు అనుసరిస్తున్న విధానాలు గిరిపుత్రుల పాలిట శాపంగా మారాయి. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో వితంతు, వృద్ధాప్య పింఛన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు గిరిజనులు. గతంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా నేరుగా ఇంటికే వచ్చే పెన్షన్ కు ఎన్నికల కమిషన్ నిర్ణయంతో బ్రేక్ పడింది. గత నెల సచివాలయం వద్ద పెన్షన్లు పంపిణీ చేసిన అధికారులు ఈ నెల మాత్రం బ్యాంకు ఖాతాలో పెన్షన్ డబ్బులు జమ చేశారు. దీంతో వృద్ధులు అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. చాలా మంది అకౌంట్లో ఆధార్ లింక్ అవ్వకపోవడం, కొంతమంది బ్యాంకు ఖాతాలు స్తంభించడం తదితర కారణాలతో పెన్షన్ పంపిణీలో అవాంతరాలు చోటు చేసుకున్నాయి. మైదాన ప్రాంతాల్లో అయితే బ్యాంకు లావాదేవీల పట్ల కాస్తో కూస్తో అవగాహన కలిగి ఉంటారు. గిరిశిఖర గ్రామాల్లో నివసించే అడవి పుత్రులకు బ్యాంకింగ్ పట్ల అవగాహన లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. గుమ్మలక్ష్మీపురం సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్ గుడ్ మార్నింగ్ జిఎల్పురం కార్యక్రమంలో భాగంగా బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్న వృద్ధులను కలవగా ఈ అంశమై గిరిజనం ఏకరువు పెట్టారు. ఇంటికి ఇచ్చినారు కదా, ఇప్పుడు మరి ఇక్కడ పెడుతున్నారు కదా అకౌంట్లోని, ఇంక ఇవ్వలేదు. ఈ బోరి వచ్చినాము తెల్లవరసరికి బయలుదేరినాను. నేను ముందు అయితే ఇస్తుంటే ఈ ఏందా కష్టం దొరుకుతుంటే వెళ్ళిపోతాను అంటే ఈ బ్యాంక్ తీయలేదు. నిన్న మళ్ళీ వచ్చినాం బాబు, నిన్న మళ్ళీ పీసినారు సెలవు అన్నారు. అప్పుడే బాగుంది, మాకు ఇంటికి తెచ్చి వాలంటీర్ ఇచ్చేవాళ్ళు, తెల్లారిసరికి 6 కాళ్ళ తెచ్చి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడేమొచ్చి మేము కుక్కలాగా వచ్చి బ్యాంకు దగ్గర కాయాల. ముసలోళ్ళు ఎంత బాధ, ఎండకి బాగలేనికి ఇంత బాధ. ఇది మాకు ఇంత ఇది చేశారు మోసం. అతను దయ ఉంచి మళ్ళీ మాకు ఇలాగే మాకు రప్పించాల. ఎండకి చచ్చిపోతారు, లేనోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, రాలేకపోయిన వాళ్ళు ఉంటారు. బీపీ షుగర్ మాకు ఉంది, చచ్చిపోమా.